హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడున్న యువతరము క్రికెట్లో ఉన్న ఎవరైతే క్రికెటర్స్ ఉంటారో వాళ్ళని ఇష్టపడుతూ ఉంటారు, అభిమానిస్తూ ఉంటారు. సినిమా స్టారుల్ని, హీరోయిల్ని అభిమానిస్తూ ఉంటారు. వాళ్ళ హీరోల్ని ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నా కూడా వాళ్ళైతే భరించలేరు. కానీ నిజమైన హీరోలు మాత్రము చాలా బాధ పెడతా ఉంటారు. ఇక్కడ నిజమైన హీరోలు ఎవరు అంటే ఎవరైతే ఒక క్రికెటర్ని అభిమానించేవారు కావచ్చు, ఒక స్టార్ హీరోల్ని అభిమానించేవారు కావచ్చు, లేదు కొంతమంది రాజకీయ నాయకుల్ని అభిమానించేవారు కావచ్చు, వారి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులే నిజమైన హీరోలు అన్నమాట. కానీ ఇంట్లో తండ్రిని ఒకటి రెండు మాటలు ఏమన్నా అంటారేమో కానీ కొంతమంది, అందరూ కాదండి, కొంతమంది. కానీ ఇప్పుడున్న జనరేషన్ ఎక్కువగా కుటుంబాల్లో చూస్తున్నప్పుడు చాలామంది పిల్లలు ఒక టీనేజ్, ఒక 14-13 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఆ పై ఏజ్ వాళ్ళ వరకు కూడా వాళ్ళ తల్లిదండ్రులని ఎలా ఉంటారంటే, ముఖ్యంగా తల్లిని అసలు ఎలా అంటే చెప్పిన మాట వినరు. ఏదన్నా నన్ను ఇది చెయ్యి అంటే చేస్తానంటారు, చెయ్యి. తర్వాత వచ్చేసి అసలు నీకేం తెలియదమ్మా, అసలు మా అమ్మకి ఏమీ తెలియదు. మీరు ఎలా డిసైడ్ చేస్తారు మీ అమ్మకి ఏమీ తెలియదని? తనకున్న అనుభవం ఏంటి? మీరు కడుపులో ఉన్న దగ్గర నుంచి ఆమె ఎన్ని అనుభవాలు అనుభవించి ఉంటారు? మీరు పుట్టిన దగ్గర నుంచి ఆమె నిద్రలాని రాత్రులు ఎన్ని గడుపుంటారు? మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా తను నిద్ర కాచి ఉంటారు. తర్వాత తను అన్నం తినే టయానికి మీరు ఏడుస్తూ ఉంటారు. ఆ ఆకలి పక్కన పెట్టుకొని మీ దగ్గరికి వచ్చి మీ ఆకలి తీరుస్తుంది తల్లి. మరి తన ఆకలిని పక్కన పెట్టిన తల్లిని ఈ రోజున ఒక వయసు వచ్చిన తర్వాత, ముఖ్యంగా టీనేజ్ వచ్చిన తర్వాత అమ్మకంత శాదస్తము. చిన్నప్పుడు అమ్మ అంటే అమ్మ లేనిది గిలగిలగిలి కొట్టుకుంటుంటారన్నమాట. ఇప్పుడు చూడండి చిన్నపిల్లల్ని ఒక్కోసారి వాళ్ళ నాన్న దగ్గరికి కూడా వెళ్ళరు. ఎందుకు అంటే మోసే బాడిగ బరువు, గాడిద బరువు అమ్మ మోస్తుంది కదా, వాళ్ళ బరువు అంతా అమ్మ మోస్తుంది కదా. కాబట్టి అమ్మ అప్పుడు అవసరం, వాళ్ళ ప్రతి అవసరత అక్కడ తీర్చాలి కాబట్టి అమ్మ అవసరం. ఇప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత కొంచెము మీరు ఈ విధంగా కొంచెం మీరు బాగా అందంగా తయారయ్యేటప్పటికి అమ్మ అందవిహీనంగా తయారవుతుంది. ఎందుకంటే తన అందం అంతా మీకు సర్వ్ చేస్తుంది అన్నమాట. ఎలా? పాల రూపంలో కావచ్చు, నిద్ర లేకపోవడంలో కావచ్చు, మరి కొంత ఆహారంలో అమ్మో నేను తింటే నా పిల్లలకి తక్కువ అవుతుందేమో అనని తన ఆహారంలో కూడా కొంత ఆహారాన్ని మీకు సర్వ్ చేయటం వల్ల మీరేంటంటే అధికమైన మీకున్న అందము, దేవుడిచ్చిన అందంతో పాటు ఇంకా కొంత అందం మీకు ఎలా వస్తుంది అంటే అది కేవలము తల్లి చేసే త్యాగం ద్వారానే వస్తుందండి. ఎందుకు అంటే చాలామంది కుటుంబాల్లో ఎక్కువగా తల్లిని ఒక వయసు వచ్చిన తర్వాత ఇంట్లో కొంచెం మనవ సంతానం వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే నువ్వు ముసలిదానివి అంటారు. అసలు వాళ్ళు ఎంత రెస్పెక్ట్గా పెరుగుంటారు. ఒకప్పుడు అమ్మ హీరో, ఒకప్పుడు అమ్మ అన్నీ అమ్మే. ఇంట్లో పాత్రలు కడిగే దగ్గర నుంచి, బట్టలు ఉతికే దగ్గర నుంచి, ఇల్లు క్లీన్ చేసే దగ్గర నుంచి అన్ని క్లీనింగ్లు మొత్తము అమ్మ చేయాలి. మరి మనం ఎవరిని అభిమానిస్తున్నాము అంటే ఎవరో నీ ముక్కు మొహం తెలియని, అసలు నీ ముఖం ఎవరికో తెలియని ఒక హీరోని, నీ ముఖం తెలియని ఒక స్టార్ హీరోని, నీ ముఖం తెలియని, నీ పేరు తెలియని, అసలు నీ ఊరు తెలియని, నీ పుట్టుక తెలియని ఒక క్రికెటర్ని నువ్వు ప్రేమిస్తున్నావు, నువ్వు అభిమానిస్తున్నావు అంటే ఇంకా మనకంటే మూర్ఖమైన జనం ఇంకొకరు ఉండరు అన్నమాట. అసలు చాలామంది మా హీరో గొప్ప, మా క్రికెటర్ గొప్ప, లేదు మా ప్లేయర్ గొప్ప అని చెప్పుకుంటూ ఉంటారు. మరి అసలు మా ఇంట్లో మా అమ్మ గొప్ప, మా నాన్న గొప్ప అని చెప్పనని ఎందుకు చెప్పుకోరు అనేది అసలు ఒక మెయిన్ ప్రశ్న అన్నమాట. ఎందుకు అంటే ఇది కుటుంబాల్లో ఎవరు కూడా డిస్కషన్ చేయరు. నాన్న మీ అమ్మ చూడండి ఎంత కష్టపడుతుందో, నాన్న మీ నాన్న చూడండి ఎంత కష్టపడుతున్నారు, తాతయ్య చూడండి, అమ్మమ్మ చూడండి, నాన్నమ్మ చూడండి అని ఎవరు కూడా కుటుంబ ఫ్యామిలీని కూడా ఎవరు కూడా మరి పట్టించుకోరన్నమాట. కానీ మరి ఒక సినిమా మనం డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళి చూసే సినిమా హీరో మనకి హీరో అయిపోతాడు. మనము ఆడుకునే ఆటల్లో ఒక ఆటలో ఒక ప్లేయర్స్ మనకి హీరోలు అయిపోతారు. వాళ్ళ కోసం మనం రక్తదానాలు చేస్తాము, మరి శిబిరాలు పెడతాము, అవసరమైతే సినిమాలు కొంటాము, వాటిని ప్రొడ్యూస్ అంటే వాటిని అంటే డిస్ట్రిబ్యూట్ చేసే విషయంలో కానీ సహాయం చేస్తాము, అన్నీ చేస్తాము.
కానీ అసలు నీ ఇంట్లో ఎప్పుడైనా అమ్మా హ్యాపీగా ఉన్నావా నువ్వు? నాన్న నువ్వు హ్యాపీగా ఉన్నావని ఎప్పుడన్నా మీరు అడిగారా? మీ అమ్మని అడిగారా? మీ నాన్నని అడిగారా? అంటే ఒక్కోసారి ఏం చేస్తారంటే మదర్స్ డే రోజు, ఫాదర్స్ డే రోజు ఏం చేస్తారంటే తీసుకొచ్చి ఒక కేక్ తీసుకొచ్చి లేదు వాళ్ళ పుట్టినరోజును అన్ని కుటుంబాల్లో కాదండి కొన్ని కుటుంబాల్లోనే పుట్టినరోజులు చేస్తారు. ఏంటి ఆ ఒక్కరోజే హ్యాపీ అన్నమాట. ఇంకా మిగతా 365 రోజులు మేము బాధ పెడతాము. ఈ ఒక్కరోజు మీరు హ్యాపీగా ఉండండి. మదర్స్ డే రోజేమో మమ్మీ మదర్స్ డే. అసలు ఏంటి మదర్స్ డే? నువ్వు నీ కుటుంబంలో తల్లిని ఎప్పుడు హ్యాపీగా నువ్వు మాట విన్నప్పుడే తల్లి హ్యాపీగా ఉంటుంది. ముఖ్యంగా యవ్వన పిల్లలు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవి చాలా విలువైన ఎథిక్స్ అన్నమాట. విలువలు కాపాడుకోవాలి, మనం మనుషులుగా పుట్టాం కాబట్టి మనం విలువలను కాపాడుకోవాలి. ఇంకోటి ఏంటి, చిన్నప్పుడు పిల్లలకి చెప్తే వాళ్ళకి తెలియదు, అర్థం కాదు. యవ్వన ప్రాయం వచ్చిన తర్వాత అసలు పట్టించుకోరు. అసలు ఇంట్లో ఏం జరుగుతుంది, మన మన ఇంటి పోషణ ఏంటి, మనకు వచ్చే ఆదాయం ఎంత, మనకు ఇంట్లో ఖర్చు ఎంత అవుతుంది, మనకి ఇంట్లో ఎంత సఫర్ అవుతున్నారు, ఎవరెవరు సఫర్ అవుతున్నారు, హెల్త్ ఇష్యూస్ ఎవరికన్నా ఉన్నాయా, అలా ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి, మనమేం హెల్ప్ చేయాలి అన్న విషయాలు ఎవ్వరికీ పట్టవు. కాబట్టి సెల్ ఫోన్లు సెల్ ఫోన్లో చూసేంత టైం కూడా కనీసం తల్లిదండ్రులతో కూడా గడపలేని పరిస్థితి. ఏం చేస్తున్నావు, ఉదయం నుంచి ఏం చేసావు ఇంట్లో,